తిరుకాట్కరవాసాయ వాత్సల్యవల్లీ సమేతాయ కాట్కరైయప్పన్ స్వామినే నమః. తిరుక్కాట్కరై పూర్వం భగవంతుడు వామనుడై 3 అడుగుల నేలను బలి దగ్గర యాచించాడు. మొదటి అడుగుతో భూమిని కొలిచాడని విన్నాం. ఆ కొలత ఆరంభించినది ఈ చోటి నుంచేనట. ఆయన పాద స్పర్శతో పావనమైన ఈ క్షేత్రం కాలకరై తిరుక్కాట్కరై అయ్యింది. స్వామిని కాట్కరైయప్పన్ వామనుడు అంటారు. అమ్మవారు పెరుం సెల్వనాయకితో పుష్కల విమానంలో ఉంటాడు. విశ్వశాంతికై తపస్సు చేసిన కపిల మహర్షి కోసం ఇక్కడ దర్శనమిచ్చాడు. ఆయన కోరికపై అర్చామూర్తిగా ఉన్నాడు. ఆనాడు త్రివిక్రముడై 3వ పాదాన్ని బలి తలపై పెట్టాడు కదా, అప్పుడు ఆయన్ని పాతాళలోకానికి రాజుగా చేశాడు శ్రీ మహావిష్ణువు. ఆ మహాబలి ఏడాదికొకసారి ఇక్కడి నుండే బయటకు వస్తాడని ప్రజలందరి విశ్వాసం. శ్రావణ పూర్ణిమను ఆ ఉత్సవంగా భావిస్తారు. దానిని ఓనం పండుగ అంటారు. ఆనాడు ప్రజలంతా తమ తమ ఇండ్ల ముందర వీధులలో అలంకరించి ఒకే దీర్ఘమైన వరుసలలో కట్టెల పొయ్యి పెట్టి కొత్త కుండలో బెల్లంతో తీపి పాయసం చేసి ఆ బలిచక్రవర్తికి ప్రకృతిమాతకి నైవేద్యం చేస్తారు. అన్ని ఊళ్లలో చిన్న పెద్ద రాజవీధుల్లో కూడా పవిత్ర భావనతో చేసే ఈ సమర్పణ కేరళ వారిలో ఉండే విశ్వాసానికి, ప్రకృతి ఆరాధనా తత్పరతకు గుర్తు. ప్రకృతిని కృతజ్ఞతతో ఆరాధించే యోగ్యతను ఈ స్వామి అనుగ్రహించుగాక.